This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 మండలాలు, తిరువూరు పట్టణంలో కీలక రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా 43.3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధుల కేటాయింపుకు కృతజ్ఞతలుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఇలాంటి ప్రధానమైన రోడ్లతో పాటు కుమ్మరికుంట్ల నుండి కృష్ణారావుపాలెం, అలాగనే కృష్ణారావుపాలెం తండాలో అంతర్గత రోడ్లు, దుందిరాలపాడు నుండి సిరిపురం వయా మెట్టుగూడెం, మునుకొండ నుండి ఎర్రబోయినపల్లి రోడ్డు, రామానగరంలో అంతర్గత రోడ్లు, అలాగనే ఎంఎన్కే రోడ్ నుంచి కొండపర్వ దాకా, అలాగనే ఎంఎన్కే రోడ్ నుంచి విసనపేట, ఈ విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా తిరువూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తిరువూరు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ రోడ్డు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం. అలాగే తెలదేవరపల్లి నుండి రేపూడి వరకు, అలాగనే గంపలగూడెం మార్కెట్ యార్డ్ నుండి లింగాల సొబ్బాల మీదుగా ఆర్లపాడు వరకు, అంటే ప్రత్యేకంగా రోడ్ల గురించి, రోడ్ల అభివృద్ధి గురించి ఇలా ఒక మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కారణం ఏంటంటే, ఏ సమాజంలోనైనా రోడ్లను బట్టి నాగరికతను నిర్ణయిస్తారు. అందరూ చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, అశోకుడు రోడ్లు వేయించాను అని. మరి ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం అశోకుడు రోడ్లు వేయించిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎక్కడైతే రోడ్లు ఉంటాయో అక్కడ రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు ఉంటాయో అక్కడ వర్తక వాణిజ్య కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడైతే వర్తక వాణిజ్యాలు ఉంటాయో అక్కడ అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. జీవన ప్రమాణ స్థాయి పెరగటాన్నే అభివృద్ధి అంటారు. అంటే ఒక సమాజంలో అభివృద్ధి నిర్ణయించేది రోడ్డు. కాబట్టి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేక, లేదా నిర్లక్ష్యం చేసి ఉద్దేశపూర్వకంగానే వదిలేసిన ఆ రోడ్ల వల్ల ఆ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం.
అలాంటి నేపథ్యంలో గత సంవత్సరంన్నర కాలంగా ఇప్పుడు నేను చెప్తున్న ఈ 43,30,00,000 ఈ ఇటీవల వారం 10 రోజుల్లో వచ్చిన జీవోల ఆధారంగా తిరువూరుకి జరిగిన కేటాయింపులు. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పడిన 5-6 నెలల్లోనే తిరువూరు నియోజకవర్గంలో 23 కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. తిరువూరులోనో చెన్నైలోనో ఓ 10 నిమిషాలు వర్షం పడగానే చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే డ్రైన్లు లేకపోవటం, అంటే మురుగు కాలువలు లేకపోవటం. ఎంత పెద్ద వర్షం పడినా రోడ్డు పక్కన మురుగు కాలువ ఉంటే వర్షపు నీరు మురుగు కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే మురుగు కాలువ లేదో, అంటే డ్రైన్స్ లేవో, డ్రైనేజ్ లేదో, అక్కడ వర్షపు నీరు రోడ్డు మీదకి వస్తుంది. తిరువూరు పట్టణంలో డ్రైనేజీకి సంబంధించి కొన్ని వార్డుల్లో, కొన్ని వీధుల్లో డ్రైన్లు బాగానే ఉన్నాయి. చాలా చోట్ల కొత్తగా డ్రైనేజ్ అవసరం ఉంది. ఈరోజు ఉదయం నేను 18వ వార్డులో పర్యటించడం జరిగింది. 18వ వార్డులో ఒక వీధిలో మంచి సిమెంట్ రోడ్ వేశారు, 2 వైపులా డ్రైన్లు కట్టారు, అంతా బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆ డ్రైను ఆ వీధిలో వీధి ప్రారంభంలో డ్రైను ఎత్తుగా ఉంది, వీధి ప్రారంభంలో పల్లంగా ఉంది, వీధి చివర పల్లంగా ఉంది, వీధి మధ్యలో ఎత్తుగా ఉంది. అంటే బాగా కట్టిన డ్రైన్ కూడా కట్టడంలో జరిగిన పొరపాటు వల్ల ఈరోజు ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ మురుగునీరు నిల్వ అవుతుంది. ఈరోజు చైర్మన్ గారు, నేను, ఆకుల ప్రసాద్ గారు, భూమా సురేష్ గారు, శశి గారు, ఇలా అలాగనే వాకదాని లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఉదయం 18వ వార్డు పర్యటనలో భాగంగా దాన్ని చూసి అధికారులను పిలిపించి దానికి చేయాల్సిన రిపేర్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అలాగనే కొన్ని డ్రైన్లకు సంబంధించి తిరువూరులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరువూరుకి మంచినీటి పథకం తీసుకొస్తున్నామని చెప్పేసి ఆ పైప్ లైన్ కోసమని రోడ్లు పగలగొట్టారు, డ్రైన్లు కూడా పగలగొట్టారు. డ్రైన్లు పగలగొట్టారు, రోడ్లు పగలగొట్టారు, సిమెంట్ రోడ్లు కూడా పగలగొట్టారు. కానీ మంచినీటి పథకం రాలేదు. కాబట్టి డ్రైన్ల విషయంలో మున్సిపల్ శాఖ వారు పూర్తి స్థాయి ముందస్తు అంచనాలతో చాలామంది చెప్తున్నట్టు ఎంత అద్భుతమైన రోడ్డు ఉన్నా డ్రైన్ లేకపోతే వర్షపు నీరంతా, మురుగు నీరంతా రోడ్డు మీదకే వస్తుంది. కాబట్టి ఇక నుంచి నిర్మించబోయే ప్రతి కొత్త రోడ్డుకు కూడా డ్రైన్లు నిర్మించి రోడ్డు నిర్మించే విధంగా అంచనాలు తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలాంటి ప్రధానమైన రోడ్లతో పాటు కుమ్మరికుంట్ల నుండి కృష్ణారావుపాలెం, అలాగనే కృష్ణారావుపాలెం తండాలో అంతర్గత రోడ్లు, దుందిరాలపాడు నుండి సిరిపురం వయా మెట్టుగూడెం, మునుకొండ నుండి ఎర్రబోయినపల్లి రోడ్డు, రామానగరంలో అంతర్గత రోడ్లు, అలాగనే ఎంఎన్కే రోడ్ నుంచి కొండపర్వ దాకా, అలాగనే ఎంఎన్కే రోడ్ నుంచి విసనపేట, ఈ విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా తిరువూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తిరువూరు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ రోడ్డు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం. అలాగే తెలదేవరపల్లి నుండి రేపూడి వరకు, అలాగనే గంపలగూడెం మార్కెట్ యార్డ్ నుండి లింగాల సొబ్బాల మీదుగా ఆర్లపాడు వరకు, అంటే ప్రత్యేకంగా రోడ్ల గురించి, రోడ్ల అభివృద్ధి గురించి ఇలా ఒక మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కారణం ఏంటంటే ఏ సమాజంలోనైనా రోడ్లను బట్టి నాగరికతను నిర్ణయిస్తారు.
అందరూ చిన్నప్పుడు చదువుకొని ఉంటారు, అశోకుడు రోడ్లు వేయించాను అని. మరి ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం అశోకుడు రోడ్లు వేయించిన విషయం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎక్కడైతే రోడ్లు ఉంటాయో అక్కడ రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడైతే రవాణా సౌకర్యాలు ఉంటాయో అక్కడ వర్తక వాణిజ్య కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడైతే వర్తక వాణిజ్యాలు ఉంటాయో అక్కడ అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. జీవన ప్రమాణ స్థాయి పెరగటాన్నే అభివృద్ధి అంటారు. అంటే ఒక సమాజంలో అభివృద్ధి నిర్ణయించేది రోడ్డు. కాబట్టి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేక లేదా నిర్లక్ష్యం చేసి ఉద్దేశపూర్వకంగానే వదిలేసిన ఆ రోడ్ల వల్ల ఆ 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. అలాంటి నేపథ్యంలో గత సంవత్సరంన్నర కాలంగా ఇప్పుడు నేను చెప్తున్న ఈ 43,30,00,000 ఈ ఇటీవల వారం 10 రోజుల్లో వచ్చిన జీవోల ఆధారంగా తిరువూరుకి జరిగిన కేటాయింపులు. గత సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పడిన 5-6 నెలల్లోనే తిరువూరు నియోజకవర్గంలో 23 కోట్లతో సీసీ రోడ్డు వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంన్నర కాలంలో దాదాపు 65-70 కోట్ల రూపాయలు తిరువూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం, అలాగే అత్యంత వేగంగా ఈ పనులు కూడా జరగటం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలియజేస్తుంది. ఏకొండూరు మండలంలో తండాల్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు వేసి, ప్రతి తండాలో సిమెంట్ రోడ్లు వేసి రోడ్డు లేని తండా ఉండకుండా ప్రతి తండాలో రోడ్డు ఉండే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తిరువూరు అభివృద్ధి కోసం, తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదే సందర్భంగా తిరువూరు నియోజకవర్గానికి అత్యంత ప్రధానమైన కట్టలేరు వాగు మీద బ్రిడ్జి నిర్మించి ఏకొండూరు గంపలగూడెం మండలాల అనుసంధానం చేయాలని, అలాగే కట్టలేరు మీద నిర్మించబోయే వారధి ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా అనుసంధానం ఏర్పాటు చేయాలని, ప్రతి వర్షాకాలంలో దాదాపు 7 సంవత్సరాలుగా దాదాపు 1,00,000 మంది ప్రజలు, వేలాది మంది చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో కట్టలేరు మీద వారధిని కూడా అతి త్వరలో పరిపాలనా పరమైన అనుమతులు పూర్తి చేసి, ఆర్థిక పరమైన అనుమతులు కూడా మంజూరు చేసి, ఆ కట్టలేరు మీద బ్రిడ్జికి కూడా వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.